భిన్నమ్మా, ఏంటి స్పెషల్ ఈరోజు? ఈరోజు పాలక్ చికెన్ పలావ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? జీడిపప్పు వేస్తున్నావా? జీడిపప్పు వేపుకున్నా, గీ తీసుకున్నా, గీ వేసేసి అందులో జీడిపప్పు వేపుకున్నా. అలాగే ఇదిగో పాలకూర ఉడకబెట్టేస్తున్నాను. ఇంకా ఇది గ్రైండ్ చేసుకోవాలి తర్వాత. జీడిపప్పు వేగిపోయింది కదా, సో తాలింపు దినుసులు వేసేసుకుంటున్నాను బిర్యానీకి. సో తాలింపు దినుసులు వేగిపోయాయి. ఇది ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట. ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు వేసేస్తున్నాను. అండ్ ఇవి ఒక 6 పచ్చిమిర్చి ఇవి కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయి కొంచెం వేగాలి. ఉల్లిపాయ అలా వేగి ట్రాన్స్పరెంట్ అయింది కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1 కేజీ చికెన్ కదా, అండ్ నేను బీన్స్ క్యారెట్ కూడా వేస్తున్నా కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసాను, ఒక 3 ఫుల్ స్పూన్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది, సో చికెన్ వేసేసుకుంటున్నాను. మొత్తం చికెన్ వేసేసి ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేస్తే కొంచెం వాటర్ ఊరి మగ్గుద్ది అనమాట. చికెన్ ఉడుకుద్ది, కొంచెం చికెన్ నీసు వాసన కూడా పోతుంది. చికెన్ ఆయిల్లో మంచిగా వేగింది. కారం వేసేస్తున్నాను, ఒక 2 ఫుల్ స్పూన్స్. సాల్ట్ ఒక 2 ఫుల్ స్పూన్స్ వేస్తున్నాను, పలావ్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ పసుపు, అలాగే ఒక 2 ఫుల్ స్పూన్స్ గరం మసాలా. ఇవన్నీ వేసి బాగా కలిపేస్తున్నాను చికెన్కి పట్టేలా. చికెన్ కొంచెం మంచిగా వేగుతుంది కదా, సో ఇప్పుడు బీన్స్ క్యారెట్ వేసేస్తున్నాను. క్యారెట్ బీన్స్ కూడా వేగాయి. పాలకూర ఇలా మిక్సీ చేసుకుని ఇందులో కలిపేస్తున్నాను. మొత్తం వచ్చేలా వాటర్ కలిపి ఇందులో వేసేస్తున్నాను. పాలకూర వేసా కదా, అంతా బాగా కలిపేసుకోవాలి వీటికి పట్టేలాగా. ఈ వాటర్ అంతా కూడా కొంచెం ఎగిరిపోయేంత వరకు ఉడకబెడదాం. కొంచెం వాటర్ ఇలా ఉండంగానే వేసేసాను అనమాట రైస్. సో ఇప్పుడు రైస్ కి వాటర్ తక్కువ వేసుకుంటాను. ఎసరు ఒక పాలకూరతోనే కొంచెం వాటర్ వచ్చాయి కదా, ఆల్మోస్ట్ 1 గ్లాస్ అంత వాటర్ ఉన్నాయి కాబట్టి నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే 2 గ్లాసెస్ రైస్ కాబట్టి. కొంచెం ఉప్పు తగ్గింది, యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అన్ని సరిపోయినాయి, కొంచెం లెమన్ పిండుతున్నాను. వాటర్ మంచిగా మరుగుతున్నాయి కదా, సో జీడిపప్పు వేసి మూత పెట్టేద్దాం, సిమ్లో పెట్టేసి స్టవ్. రెడీ అయిపోయిందా? ఎస్, యమ్మీ యమ్మీ పాలక్ చికెన్ పలావ్ పర్ఫెక్ట్ గా కుక్ అయింది చూసా. బీన్స్, క్యారెట్, చికెన్, ఫుల్ హెల్దీ రెసిపీ. అరే తినేద్దాం మరి. ఓకే డన్, పెట్టేస్తా.